సో illustration number 1 to 5 and illustration number 7 కంప్లీట్ చేసామమ్మా. సో మధ్యలో illustration number 6 ఉంది. illustration number 6 కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో illustration 6 అవుతుందని చూడండి. సో మనకి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు. క్యాష్ బుక్ బ్యాలెన్స్ డెబిట్ అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ and you are required to make appropriate adjustments in the cash book, bringing down the correct balance. అంటే ఏంటి, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఫైండ్ చేయాలి. ఆ తర్వాత ప్రిపేర్ స్టేట్మెంట్ రికన్సిలింగ్ ద అడ్జస్టెడ్ బ్యాలెన్స్ ఇన్ ద క్యాష్ బుక్ విత్ ద బ్యాలెన్స్ షోన్ ఇన్ ద బ్యాంక్ స్టేట్మెంట్. ఓకేనమ్మా. సో ఇల్లస్ట్రేషన్ నెంబర్ 6లో ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, అడ్జస్టెడ్ క్యాష్ బుక్. అడ్జస్టెడ్ క్యాష్. సో మీరు కూడా నాతో పాటు ఓపెన్ చేయడం అడ్జస్టెడ్ క్యాష్ బుక్, డెబిట్, క్రెడిట్. ఓకేనా. సో అందులో చదువుతున్నాను చూడండి. చెక్స్ అమౌంటింగ్ టు 6,30,000 which were issued to trade payables and entered in the cash book before 30th December 2017 were not presented for payment until that date. సో ఏంటి మా టైమింగ్ డిఫరెన్స్. సో టైమింగ్ డిఫరెన్స్ అనేది డైరెక్ట్ బీఆర్ఎస్ లో చేస్తాం తప్ప అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో అలాంటి అడ్జస్ట్మెంట్ చెయ్యం. చెక్స్ అమౌంటింగ్ టు 2,50,000 had been recorded in the cash book as having been paid into bank on 30th December 2017 but were entered in the bank statement on 1st January 2018. సో ఇది కూడా ఏంటి, టైమింగ్ డిఫరెన్స్. నెక్స్ట్, a check for 73,000 had been dishonored prior to 30th December but not recorded of this fact if it in the cash book. Okay, చెక్ డిజానర్ అయిందంటమ్మా. సో చెక్ డిజానర్ అయిందంటే ఏమవుతుందమ్మా, బట్ నాట్ రికార్డెడ్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ అపియర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. సో చెక్ డిజానర్డ్, మనం ఏవైతే చెక్ వచ్చింది అనుకున్నామో ఆ చెక్ ఏమో డిజానర్ అయిందంట, కానీ ఆ డిజానర్ ఎంట్రీ నాట్ రికార్డ్ ఇన్ ద క్యాష్ బుక్. సో మనం రికార్డ్ చేద్దాం ఇప్పుడు. సో ఆల్రెడీ మనం ఏం చేసి ఉంటాం, చెక్ రిసీవ్ చేయగానే డెబిట్ చేసి ఉంటాం, కానీ అది ఏమైంది, డిజానర్ అయింది. సో ఏం చేయాలి, బై కస్టమర్ ఇస్తారు కదా మనకి, బై కస్టమర్ అకౌంట్ బ్రాకెట్ లో చెక్ డిజానర్. ఎంత అమౌంట్ అది, 73,000. నెక్స్ట్, a dividend of 3,80,000 paid direct to the bank had not been recorded in the cash book. సో డైరెక్ట్ గా బ్యాంక్ లో రికార్డ్ అయిపోయింది, అదేమో క్యాష్ బుక్ రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ఓకేనమ్మా. 2 డివిడెండ్ అకౌంట్ ఎంతమ్మా, 3,80,000. Bank interest and charges amounted to 4,200 had been charged in the bank statement but not entered in the cash book. Bank charges. So by bank charges. So by bank charges account 4,200. ఎవరమ్మా స్పీకర్ ఆఫ్ చేయలేదు? మనీ స్వరూప్ స్పీకర్ ఆఫ్ చేయి. ఓకేనా. సో బై బ్యాంక్ చార్జెస్ 4,200. నెక్స్ట్ ఏమైంది, నో ఎంట్రీ హ్యాడ్ బీన్ మేడ్ ఇన్ ద క్యాష్ బుక్ ఫర్ ఎ ట్రేడ్ సబ్స్క్రిప్షన్ 10,000 పేడ్ వైడ్ బ్యాంకర్స్ ఆర్డర్ ఇన్ నవంబర్. సో బ్యాంకర్ కి మనం సబ్స్క్రిప్షన్ పే చేసామని చెప్పాం, ఆడి పే చేసామని చెప్పాం, కానీ మనం రికార్డ్ చేయలేదు. సో నేను రికార్డ్ చేస్తాను ఇప్పుడు, బై ట్రేడ్ సబ్స్క్రిప్షన్ అకౌంట్ 10,000. నెక్స్ట్, a check for 27,000 drawn by B Philip had been charged to A Philip bank account by mistake in December 2017. సో ఇది ఎర్రర్ ఇన్ పాస్బుక్ అమ్మా. మనం చేయగలిగేది ఏం లేదు. ఎక్కడ చేయాలి, బీఆర్ఎస్ లో మాత్రం చేయాలి. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఫైండ్ చేస్తున్నాం. సో క్లోజింగ్ బ్యాలెన్స్ కావాలంటే ముందు ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 చెప్పమ్మా. చెప్పమ్మా, వినిపిస్తుంది, డౌట్ అడుగు.
హలో. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ రికార్డ్ చేయాలి, అప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుంది. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంతది 4,610. సో క్లోజింగ్ బ్యాలెన్స్ విల్ బి by balance carried down 2,97,410. Okay na? Total will be 3,84,610. 3,84,610. Next bank account statement. So heading bank reconciliation statement. Bank reconciliation statement as on 30th December 2017. సో మనకు తెలిసింది ఏంటమ్మా, క్యాష్ బుక్ తెలుసు రాస్తున్నాను. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. సో డెబిట్ బ్యాలెన్స్ అమ్మా, డెబిట్ బ్యాలెన్స్ అంటే ఫేవరబుల్ లేదు. సో 3,84,610. నెక్స్ట్ అమ్మా, సో మనం వదిలేసిన ట్రాన్సాక్షన్ ఏంటంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్, సెకండ్ ట్రాన్సాక్షన్ అండ్ సెవెంత్ ట్రాన్సాక్షన్ చూద్దాం. చెక్స్ అమౌంటింగ్ టు 6,30,000 which were issued to trade payables and entered in the cash book. Sir, balance. Sorry. Balance 2,97,410. Sorry, total రాశాను నేను. సో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 2,97,410. అంతేనా డౌట్? Yes, sir. ఓకే. సో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 2,97,410. సో రెక్టిఫికేషన్ చేయాల్సింది, రికన్సైల్ చేయాల్సిన ట్రాన్సాక్షన్స్ 3 ఉన్నాయమ్మా. ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. సో రికార్డ్ చేస్తుంది బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఫైండ్ చేయాలి మనం. ఓకేనా? సో చెక్స్ అమౌంటింగ్ టు 6,30,000 విచ్ వర్ ఇష్యూడ్ టు ట్రేడ్ పేబుల్స్ అండ్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. అంటే ఏంటి, క్యాష్ బుక్ తగ్గిపోతుందమ్మా, పాస్బుక్ ఇంకా ఎక్కువ చూపిస్తుంది. మనం ఫైండ్ చేస్తుంది ఏంటి, పాస్బుక్ ఫైండ్ చేస్తున్నాం. సో 6,30,000 ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో యాడ్ చెక్స్ issued but not yet presented. ఎంత అంటే 6,30,000. నెక్స్ట్ చెక్స్ అమౌంట్ into 2,50,000 had been recorded in the cash book as having been paid into bank. having been paid into bank అంటే ఏంటి, డిపాజిట్ చేయడం. సో డిపాజిట్ చేస్తే క్యాష్ బుక్ పెరిగిపోద్ది, పాస్బుక్ తక్కువ చూపిస్తే మనం ఫైండ్ చేస్తున్న పాస్బుక్. సో ఏం చేయాలమ్మా, 2,50,000 లెస్ అయ్యాలి. సో లెస్ చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్ బై బ్యాంక్. ఎంత మంది, 2,50,000. నెక్స్ట్ సెవెంత్ ట్రాన్సాక్షన్, లాస్ట్ ట్రాన్సాక్షన్. ఏ చెక్ ఫర్ 27,000 drawn by B. Philip had been charged to A. Philip's bank account by mistake in December 2017. సో బి ఫిలిప్ డ్రా చేస్తే అదేమో ఏ ఫిలిప్ డ్రా చేసేమో అనుకొని మన 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 కస్టమర్ ఎవరు, ఏ ఫిలిపే కదా. మన బుక్స్ మనం ప్రిపేర్ చేస్తున్న బుక్స్ ఎవరయ్యమ్మా, ఏ ఫిలిప్. సో ఏ ఫిలిప్ బుక్స్ చాలా చార్జ్ చేస్తారంట. అర్థం ఏంటి, ఏ ఫిలిప్ డ్రా చేసినట్టు చెక్ ని. అంటే ఏం చేస్తుంటది బ్యాంక్, ఏ ఫిలిప్ అకౌంట్ పాస్బుక్ ఏమో తక్కువ అయిపోద్ది, క్యాష్ బుక్ ఏమో ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే ఏ ఫిలిప్ అసలు బిజినెస్ బుక్స్ ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయలేదు. కానీ బిజినెస్ బ్యాంక్ ఏం చేసిందమ్మా, తప్పుగా ఏ ఫిలిప్ బి ఫిలిప్ గా డ్రా చేస్తే ఏ ఫిలిప్ యొక్క బ్యాంక్ ని తగ్గించేసింది. సో పాస్బుక్ తక్కువ చూపిస్తుంది, క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తుంది. మనం ఫైండ్ చేసిన పాస్బుక్. సో ఏం చేయాలమ్మా, 27,000 ని లెస్ చేయాలి. సో లెస్ చెక్ wrongly charged. So 2,97,000 positive plus 6,30,000 plus 2,50,000 minus 27,000. Balance as per passbook will be 6,50,410. 6,50,410. సో ఎక్కడ డౌట్ ఉందమ్మా సమ్ లోని, ట్రాన్సాక్షన్ లోని? సార్ లాస్ట్ వన్ చెప్పండి సార్.
లాస్ట్ వన్. సో ఇది బిజినెస్ అమ్మా, ఇదేమో బ్యాంక్. మన బిజినెస్ లో మనం మన క్యాష్ బుక్ అకౌంట్ ఒకటే ఓపెన్ చేసుకుంటాం. ఎవరిది? ఓనర్ ఎవరు? ఏ ఫిలిప్. ఓకేనా? బ్యాంక్ లో అలా కాదు, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఏ ఫిలిప్ ఉంటాడు, బి ఫిలిప్ ఉంటాడు, సి ఫిలిప్ ఉంటాడు, అలా నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఇప్పుడు ఏం జరిగిందో చదువు. ఏ చెక్ ఫర్ 27,000 డ్రాన్ బై బి ఫిలిప్. అంటే అర్థం ఏంటి? బి అనేవాడు చెక్ డ్రా చేశాడు. అంటే ఏంటి? ఎవడికో చెక్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేసుకుంటది? అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? ఓహో, చెక్ ఇచ్చాడు కదా అని చెప్పి బి ఫిలిప్ లోని డెబిట్ చెయ్యాలి. కానీ బి ఫిలిప్ లో డెబిట్ చేయడం మానేసి ఎక్కడ చేశాడంటమ్మా? ఏ ఫిలిప్ లో డెబిట్ చేశాడంట. ఏ ఫిలిప్ లో చూడండి, అక్కడ క్లియర్ గా ఉంది. హ్యాడ్ బీన్ చార్జ్ టు ఏ ఫిలిప్స్ బ్యాంక్ అకౌంట్. అంటే ఏ ఫిలిప్ లో డెబిట్ అయింది. ఏ ఫిలిప్ డెబిట్ అయిందంటే అర్థం ఏంటి? ఏ ఫిలిప్ యొక్క బ్యాంక్ అకౌంట్ తగ్గిపోతుంది. ఏ ఫిలిప్ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏమో తగ్గిపోతుంది. మన బిజినెస్ ఏ ఫిలిప్ యొక్క బిజినెస్ లో ఏమో బ్యాంక్ క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తుంది. ఓకేనమ్మా? సో ఏ ఫిలిప్ ఏమో డెబిట్ చేయడం వల్ల వాడి యొక్క బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ తక్కువ చూపిస్తుంది. అసలు అది అలాంటి ట్రాన్సాక్షన్ ఏమి ఏ ఫిలిప్ చేయలేదు కాబట్టి క్యాష్ బుక్ లోని వాడు తగ్గించుకోడు. సో వాడి బ్యాలెన్స్ ఎక్కువ చూపిస్తుంది. మనం ఫైండ్ చేస్తుంది ఏంటి? పాస్బుక్. సో పాస్బుక్ కాన్స్టెంట్. అప్పుడు ఏం చేయాలి? ఏ ఫిలిప్ క్యాష్ బుక్ నుంచి పాస్బుక్ రావాలంటే ఏం చేయాలి? అమౌంట్ ని లెస్ చేయాలి 27,000. అర్థమైందమ్మా? ఇంకెవరికైనా డౌట్ ఉందమ్మా ఈ క్వశ్చన్ లో? సమ్ చెప్తున్నప్పుడు ఎవరో అడిగారు మధ్యలో, సమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. నేను బీఆర్ఎస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎవరో ఏదో డౌట్ అడగడానికి ట్రై చేశారు. ఎవరమ్మా? సో ఎవరికి డౌట్ లేదు. ఓకే. సో ఇలస్ట్రేషన్ నెంబర్ 6 అయింది. ఇలస్ట్రేషన్ నెంబర్ 7 అయిందమ్మా. నెక్స్ట్ ఇలస్ట్రేషన్ నెంబర్ 8 ఓపెన్ చేయండి. 7 నిన్నే కంప్లీట్ చేస్తాం. సో ఈరోజు 8 ఓపెన్ చేయండి. సో శివ చదువు అసలు క్వశ్చన్. అమ్మా నీ సిగ్నల్ లేనట్టుంది. రఘురామ్ చదువు అమ్మా. The cash book of Mr. Gadbadwala shows 8,36,400 as the balance at bank as on 31st December 2017, but you find that it does not agree with the balance as per the bank passbook. On scrutiny, you find the following discrepancies. కింద ఫైండ్ అని చెప్పి ఏదైనా చెప్పాడా మనకి? ఫైండ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అని కానీ అలాంటివి ఏమైనా చెప్పాడమ్మా? అలా ఏం చెప్పలేదు సార్. అలా ఏం చెప్పలేదు. అలా ఏం చెప్పకపోతే నేను నోట్ చెప్పాను క్లాస్ అయిపోయేటప్పటికి, అవునా? ఎస్ సార్. ఏమి చెప్పకపోతే ఏం చేయొచ్చు? ఏం చెప్పకపోతే మనం బ్యాంక్ రికన్సిల్ స్టేట్మెంట్ విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేయొచ్చు ఆర్ వితౌట్ అడ్జస్ట్మెంట్ క్యాష్ బుక్ చేయొచ్చు సార్. కానీ అజంప్షన్ ఏం రాయాలని చెప్పాను? ఓన్లీ బీఆర్ఎస్ రాసావు. అప్పుడు అజంప్షన్ ఏం రాయాలి? అజంప్షన్ బీఆర్ఎస్ తీసుకుంటున్నాం రాయాలి సార్. అదే క్యాష్ అడ్జస్టెడ్ క్యాష్ ఓన్లీ బీఆర్ఎస్ తీసుకుంటున్నాం. ఇంక అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అలాంటి ఏం ప్రిపేర్ చేయట్లేదు. అప్పుడు ఒక నోట్ బుక్స్ ఆర్ నాట్ క్లోజ్డ్. బుక్స్ ఇంకా క్లోజ్ అవ్వలేదు అని దాని అర్థం. లేదు, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేసి ఆ తర్వాత బీఆర్ఎస్ చేస్తున్నాం. అప్పుడు ఏం రాయాలి? అజంప్షన్ బుక్స్ ఆర్ క్లోజ్డ్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తో బుక్ క్లోజ్ అయిపోయింది. సో అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో ముందు నేను ఏం చేస్తున్నాను? అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసేస్తే అప్పుడు క్యాష్ బుక్ యొక్క అసలైన బ్యాలెన్స్ వస్తుంది. ఆ అసలైన బ్యాలెన్స్ తో నేను ఏం చేస్తాను? రికన్సిల్ చేస్తాను. అర్థమవుతుందమ్మా? అది మనం నేర్చుకోవాల్సింది. సో ఈ సమ్లో మనకి అలాంటివి ఏం లేదు కాబట్టి
2 మెథడ్స్ చేయాల్సిందే. ఓకేనా? సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే, అజంప్షన్ ఏంటంటే, ఫస్ట్ వన్, ఇఫ్ బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st. ఎప్పుడు ఇచ్చాడమ్మా చూడు బ్యాలెన్స్ మనకు క్వశ్చన్ లో, డిసెంబర్ 31st December 2017. సో బుక్స్ క్లోజ్ అయిపోయినాయి. సో బుక్స్ క్లోజ్ అయిపోతే బుక్స్ క్లోజ్ చేయడానికి ఏం ఓపెన్ చేసి ఉంటారు వాళ్ళు? అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఓపెన్ చేసి ఉంటారు. నేను అదే ఓపెన్ చేస్తున్నాను, అడ్జస్టెడ్ క్యాష్. సో అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో అడ్జస్ట్ అవ్వని బ్యాలెన్స్ ఉంటుందమ్మా. సో మనం ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేస్తాం, డెబిట్ క్రెడిట్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో మనకి క్యాష్ బుక్ యొక్క బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ ఇచ్చారంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ కదా అది. Yes sir. To balance brought down. ఎంత మరి? 8,36,400. ఓకేనా? ఓకే. సో చెప్పు, ఇప్పుడు ఆల్రెడీ ముందు సమ్ చేసాం. ఆ ముందు సమ్లో అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో వచ్చే ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉంటాయో చెప్పు. టైమింగ్ డిఫరెన్స్ వస్తాయా? టైమింగ్ డిఫరెన్సెస్ ఇంకా పాస్బుక్ లో ఎర్రర్స్ రావు సార్. పాస్బుక్ ఎర్రర్స్ రావు అంటే ఏమొస్తాయి? ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్, క్యాష్ బుక్ లో ఎర్రర్స్ వస్తాయి సార్. అవన్నీ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో చేస్తాం, అవునా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు చదువుతాం. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ నువ్వే చదివి, ఓకేనా, ఏది అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో వస్తుంది, ఏది రాదు చెప్పు. ఎస్ సార్. On 15 December 2017, the payment side of the cash book was undercast by 10,000. ఇది ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్ కాబట్టి దీంట్లో వస్తుంది సార్. ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్, అది ఎర్రర్ ఏం జరిగింది అక్కడ? ఎర్రర్ క్యాష్ బుక్ లో మన పేమెంట్ సైడ్ లో 10,000 లెస్ చేసాం, అదే అండర్ క్యాష్ చేసాం సార్. సో పేమెంట్ చేయాల్సింది చేయలేదు, అవునా? చేయలేదు సార్. ఇప్పుడు చేస్తాం అయితే. బై ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్, బై ఎర్రర్ ఇన్ కాస్టింగ్. ఓకేనా? ఎస్ సార్. కౌంటింగ్ లో ఎర్రర్ జరిగింది, బై ఎర్రర్ ఇన్ కాస్టింగ్. ఎంత మరి? 10,000. నెక్స్ట్, a check for 1,31,000 issued on 25th December was not taken in the bank column. చెక్ ఇష్యూడ్ అనేది తీసుకోలేదంట. అది కూడా ఎక్కడ తీసుకోలేదంటే బ్యాంక్ కాలం లో తీసుకోలేదంట. బ్యాంక్ కాలం అంటే ఎక్కడ ఉంటది? క్యాష్ బుక్ లో బ్యాంక్ అంటే క్యాష్ బుక్ లో దాన్ని క్యాష్ బుక్ లో దాన్ని రికార్డ్ చేయలేదు, ఇప్పుడు రికార్డ్ చేస్తాం. ఓకేనా? ఎస్ సార్. బై చెక్స్ నాట్ రికార్డెడ్, బై చెక్స్ నాట్ రికార్డెడ్, అంతేనా? ఎస్ సార్. 1,31,000. నెక్స్ట్, one deposit of 1,50,000 was recorded in cash book as if there is no bank column. అక్కడ చేంజ్ చేయలేమా, was recorded కాదు, was not recorded. One deposit of 1,50,000 was not recorded in the cash book as if there is no bank column therein. ఓకేనా? Yes. ఒకసారి నాట్ తీసి చదువు సార్. ఇప్పుడు one deposit of 1,50,000 was recorded in cash book as if there is no bank column therein. యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నో బ్యాంక్ కాలం లేకపోతే ఎలా రికార్డ్ చేస్తాడు? అసలు రికార్డ్ చేయం సార్. కాబట్టి అక్కడ మార్చుకోవాలన్నమాట, వాజ్ నాట్ రికార్డెడ్. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్ సార్, అసలు రికార్డ్ చేయలేదండి సార్. ఓకే, మనం రికార్డ్ చేస్తాం సార్. డిపాజిట్ అనేది డిపాజిట్ సార్. సో డిపాజిట్ కాబట్టి 2 ఎవరి పేరు చెప్పాడు, ఎవరి పేరు చెప్పలేదు. సో 2 డిపాజిట్ అన్రికార్డెడ్. ఎంతమ్మా? 1,50,000. 1,50,000. అక్కడ అందరూ చేంజ్ చేసుకోవాలి. 1,50,000 వాజ్ రికార్డెడ్ కాదు, వాజ్ నాట్ రికార్డెడ్. ఓకేనా? నెక్స్ట్, on 18 December 2017, the debit balance of 15,260 as on the previous day was brought forward as a credit balance. ఓకే, నాకు దీన్ని ఒకసారి అనలైజ్ చేసి చెప్పమ్మా. ఇది ఎక్కడ తప్పు, ఎక్కడ జరిగింది చెప్పు. అంటే డెబిట్ బ్యాలెన్స్ ఉన్నది మనం క్రెడిట్ లో వేసాం సార్. ఓకే, అంటే డెబిట్ బ్యాలెన్స్ ఉన్నది క్రెడిట్ చేసాం, అవునా? ఎస్ సార్. ఇప్పుడు క్రెడిట్ ని క్యాన్సిల్ చేయడానికి ఒకసారి 15,260 వేయాలి. ఎస్ సార్. అసలు డెబిట్ పడాల్సిందంట, పడాల్సింది 15,260 సార్. 15,260 ప్లస్ 15,260 30,520 సార్. 30,520
రికార్డ్ చేయాలి. ఓకేనమ్మా? మళ్ళీ Yes, sir. ఇది కూడా ఎర్రరే కదా. Yes, sir. To error. ఎర్రర్ ఇన్ పోస్టింగ్. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ Of the total checks amounting 11,515 drawn in the last week of December 2017, checks aggregating 7,815 were encashed in December. చెక్ డ్రాన్ అంటే అర్థం ఏంటమ్మా? మనం చెక్ ఇష్యూ చేసినట్టేనా? Yes, sir. Check issue చేశాను sir. ఇప్పుడు నువ్వు ఎవరికైనా ఇప్పుడు నువ్వు నాకు చెక్ ఇవ్వాలమ్మా, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? చెక్ తీసి డ్రా చేస్తావు కదా. సో నావేమో Yes, sir. చెక్ డ్రా చేసి ఇచ్చాను అంటావు నాకు, అవునా? Yes, sir. సో చెక్ డ్రా చేయడం అంటే ఏంటి? చెక్ ఇష్యూ చేసావు. Yes, sir. కానీ అన్క్యాష్ అంటే మనం నువ్వు ఎవరికైతే ఇచ్చావో వాడు తీసుకెళ్ళి అన్క్యాష్ ఎంత తీసుకుంటా? 7815. మిగతాది అన్క్యాష్ అవ్వలేదు. అది ఏ డిఫరెన్స్? అది ట్రాన్సాక్షన్ డిఫరెన్స్. టైమింగ్ డిఫరెన్స్. టైమింగ్ డిఫరెన్స్ అంటే ఎక్కడ రావాలి? అది BRS లో రావాలి సార్. ఒకసారి టైమింగ్ డిఫరెన్స్ ఎంతో చెప్పు నాకు. అమౌంట్ 3699 సార్. అంటే ఏంటి? 11514 మైనస్ 7815 అంతేనా? ఎస్ సార్. అది ఎక్కడ రికార్డ్ చేస్తాం మనం? BRS లో రికార్డ్ చేస్తాం సార్. ఓకే, గ్రేట్. నెక్స్ట్ Dividends of 25,000 collected by bank and subscription 1,000 paid by it were not recorded in the cash book. ఇప్పుడు రికార్డ్ Cash చేద్దాం. book రికార్డ్ చేయలేదు సార్. అంటే Okay, 2 cash book dividend. రికార్డ్ చేయలేదు, ఇప్పుడు రికార్డ్ చేస్తాం. ఓకేనా? Yes, sir. సో 2 డివిడెండ్ ఎంతమ్మా? 25,000 25,000 బై subscription సబ్స్క్రిప్షన్ 1,000. బై సబ్స్క్రిప్షన్ అకౌంట్ 1000. నెక్స్ట్ One outgoing check of 3,50,000 was recorded twice in cash book. Outgoing record- check వాజ్ of రికార్డెడ్ ట్వైస్ ఇన్ 3,50,000 క్యాష్ was బుక్. recorded in cash book. అంటే ఏంటమ్మా? అవుట్ గోయింగ్ చెక్ అంటే అర్థం ఏంటి? చెక్ ఇష్యూ చేస్తాం. ఇష్యూ చేసాం సార్. అంటే క్యాష్ బుక్ డెబిట్ Cash చేస్తాం, book. క్రెడిట్ చేస్తామా? క్యాష్ బుక్ లో క్రియేట్ చేస్తాం సార్. క్రియేట్ చేస్తాం. ఎంత తగ్గిపోతుంది క్రియేట్ చేయాలి? ఎంత క్రియేట్ చేయాలి? 3,50,000 క్రియేట్ చేయాలి సార్. కానీ 3,50,000 చేయలేదంట. ట్వైస్ అంటే ఎంత చేశాడు? 7 lakhs చేసాడంట. 7 lakhs చేసారు. అది ఒకటి క్యాన్సిల్ క్యాన్సిల్ అంటే ఎక్కడ రాయాలి మళ్ళీ? డెబిట్ సైడ్ రాయాలి సార్. ఏమని? 2 ఎర్రర్ ఇన్ పోస్టింగ్ అంతేనా? ఎస్ సార్. చెప్పమ్మా. అది ఎంత? 3,50,000. ఓకే, అన్ని అయిపోయినాయా? ఎస్ సార్, అయిపోయినాయి సార్. ఓకే, సో టోటల్ ఎంత చూడు. సో టోటల్ విల్ బి 8,36,400, 1,50,000, 30,520, 25,000 plus 3,50,000, 13,91,920. So 13,91,920. So difference will be by balance carried down 12,49,920. Okay na? Yes sir. So ఇప్పుడు BRS ఓపెన్ చేస్తే BRS లో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తాం? బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇప్పుడే ఫైండ్ చేసాం. ఎంతది? 12,49,920. అందులో మనం ట్రాన్సాక్షన్ టైమింగ్ డిఫరెన్స్ అని చెప్పి వదిలేసింది ఒకే ఒకటి. ఏంటది? 50 సార్. 51 చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. అవునా? మనం ఏం ఫైండ్ చేస్తున్నాం? మనం పాస్బుక్ ఫైండ్ చేస్తున్నాం సార్. సో పాస్బుక్ కాన్స్టెంట్. చెక్ ఇష్యూ చేయగానే క్యాష్ తగ్గిపోతుంది సార్. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? పాస్బుక్ కాన్స్టెంట్ కాబట్టి ఇంక్రీజ్ చేయాలి సార్. ఇంక్రీజ్ చేయాలి. సో యాడ్ చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ 3699 3699 and balance as per passbook is equal to 12,53,619. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ రమ్య ఉందమ్మా. రమ్య. ఎస్ సార్. ఓకే రమ్య, ఇప్పటివరకు మనం బుక్స్ క్లోజ్ అయిపోతే అడ్జస్టెడ్ క్యాష్ బుక్ యూజ్ చేసి BRS ఫైండ్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ మెథడ్ ఏంటమ్మా? సెకండ్ మెథడ్ ఏంటి? ఇఫ్ బుక్స్ ఆర్ నాట్ క్లోజ్ సార్. ఇఫ్ బుక్స్ ఆర్ నాట్ క్లోజ్. ఒకవేళ బుక్స్ కానీ ఇంకా క్లోజ్ అవ్వకపోతే మనకు ఛాన్స్ ఉంది ఏంటి? ఇంకా అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఉండదు.
డైరెక్ట్ గా ఏముంటదమ్మా, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, అవునా? Yes, sir. సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ డైరెక్ట్ గా రికార్డ్ చేసుకోవచ్చు. సో నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు బ్యాంక్ రికన్సిలేషన్ డైరెక్ట్ గా మనం రికార్డ్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది, డిఫరెన్స్ ఆన్సర్ ఉంటుందా? Same answer వస్తుంది sir. సేమ్ ఆన్సర్ రావాలి. సో స్టార్ట్ చేస్తాను. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే ఇచ్చింది 8,36,400, అవునా? Yes, sir. సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చదివి దాన్ని యాడ్ చేయాలి, లెస్ చేయాలి, ఎలా చేయాలి ఏంటి చెప్పండి. On 15 December, the payment side of the cash book was undercashed by rupees 10,000. ఓకే. అంటే క్యాష్ బుక్ లో అమౌంట్ పేమెంట్ సైడ్ లో అమౌంట్ తక్కువ వేసాం సార్, అంటే క్యాష్ బుక్ లో ఎక్కువ అమౌంట్ చూపిస్తుంది సార్. ఎస్. నెక్స్ట్ పాస్బుక్ లో పాస్బుక్ లో తక్కువ అమౌంట్ చూపిస్తుంది సార్. సో మనం క్యాష్ ఫైండ్ బుక్ లో చేస్తుంది లెస్ ఏంటి? చేయాలి సార్. మనం ఫైండ్ చేస్తుంది పాస్బుక్ కాబట్టి ఏం చేయాలి, దాన్ని లెస్ చేయాలి, లెస్ అంతేనా? చేయాలి సార్. సో Yes, sir. లెస్, నేను డైరెక్ట్ ఇంకేం రాయట్లేదమ్మా, మీరు రాసుకోండి. నేను డైరెక్ట్ గా ఓన్లీ అమౌంట్ చేస్తాను, లెస్ 10,000. నెక్స్ట్ A మీరు check for రాయండి. rupees. ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్ రెక్టిఫైడ్ అయినా రాయండి, లేకపోతే రాంగ్ క్యాస్టింగ్ ఇన్ క్యాష్ బుక్, అలా మీరు స్టేట్మెంట్స్ రాసుకోండి. నేను మాత్రం డైరెక్ట్ ఓన్లీ అమౌంట్ చేస్తాను. నెక్స్ట్ చదవమ్మా. A check for rupees 1,31,000 issued on 25th December was not taken into bank column. ఓకే. చెక్ ఇష్యూ అమౌంట్ చేయగానే చెక్ ఇష్యూ క్యాష్ బుక్ ఏం చేస్తాం చేస్తాం? సార్. క్యాష్ బుక్ లో క్రెడిట్ చేస్తాం సార్. కానీ చేయలేదంటాడు, Yes, అంతే దాని sir. అర్థం. Yes, sir. అప్పుడు చెక్ ఇష్యూ చేయగానే తగ్గించకపోతే పాస్బుక్ తగ్గిపోద్ది, క్యాష్ బుక్ ఇంకా తగ్గించలేదు, అవునా? Yes, sir. మనం ఏం ఫైండ్ చేస్తాం, పాస్బుక్ ఫైండ్ చేస్తాం. సో ఏం చేయాలి, లెస్ చేయాలి సార్. లెస్ చేయాలి. మళ్ళీ ఇది కూడా లెస్. సో లెస్ 1,31,000. నెక్స్ట్ అమ్మా. One deposit of rupees 1,50,000 was not recorded in the cash book as if there is no bank column therein. డిపాజిట్ చేసామంట, డిపాజిట్ కూడా నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. సో పాస్బుక్ అయితే డిపాజిట్ వల్ల ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుద్ది సార్. క్యాష్ బుక్ లో రికార్డ్ చేయలేదు కాబట్టి క్యాష్ బుక్ తక్కువ చూపిస్తుంది. ఇది ఏం చేయాలి ఇప్పుడు మనం, యాడ్ చేయాలి సార్. సో యాడ్ చేయాలమ్మా. అమౌంట్ ఎంత అది, 1,50,000 సార్. నెక్స్ట్ On 18th December, the debit balance of rupees 15,260 as on the previous day was brought forward as credit balance. ఓకే. డెబిట్ చెప్పమ్మా. బ్యాలెన్స్ ని క్రెడిట్ బ్యాలెన్స్ గా రాసాం సార్. అవును. అంటే ఎక్కడ రాస్తావు? క్యాష్ బుక్ లో సార్. మనం క్యాష్ బుక్ లో రాయగలం, అంతే కదా. తప్పు జరిగింది మనం Yes, sir. చేయగలం. అదే పాస్బుక్ అని చెప్పలేదంటే అది ఎక్కడ జరిగింది, క్యాష్ బుక్ లో జరిగింది. సో క్యాష్ బుక్ లో ఈ డెబిట్ బ్యాలెన్స్, ద డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ 15,260 ఆన్ ద ప్రీవియస్ డే వాజ్ ఫార్వర్డ్ యాజ్ క్రెడిట్ బ్యాలెన్స్ అన్నాం కదా. దానివల్ల Yes, sir. మన క్యాష్ బుక్ ఇంక్రీజ్ అవుద్దా, డిక్రీజ్ అవుద్దా? డిక్రీజ్ అవుద్ది సార్. డిక్రీజ్ అవుతుంది. మనం ఫైండ్ చేస్తుంది ఏంటి, పాస్బుక్ ఎక్కువ చూపిస్తుంది, క్యాష్ బుక్ తక్కువ ఉంది. సో ఏం చేయాలి, పాస్బుక్ చేయాలంటే యాడ్ చేయాలి. ఎంత అమౌంట్ యాడ్ చేయాలి, అది ఇంపార్టెంట్. అంటే క్రెడిట్ చేసిన అమౌంట్ 15,260 సార్, మళ్ళీ దాన్ని డెబిట్ చేయాలి కాబట్టి ఇంకో 15,260 యాడ్ చేస్తాం సార్. టోటల్ యాడ్ చేయాల్సింది 30,520. ఓకేనమ్మా, బ్రాకెట్ రాసుకోండి. 15,000 ఎంత అమౌంట్, 260 ప్లస్ 15,260. ఓకేనా. నెక్స్ట్. Of the total checks amounting to rupees 11,514 drawn in the last week of December, checks aggregating rupees 7,815 were encashed in December. అమ్మ, మనం చెక్ ఇష్యూ చేస్తే 11,514 కి అందులో మన పాస్బుక్ తగ్గింది మాత్రం 7,815 మాత్రమే. ఓకేనా. సో 11,000 ఇష్యూ చేసాం, పాస్బుక్ తగ్గింది, క్యాష్ బుక్ తగ్గింది. కానీ ఎంత అయితే మనం క్యాష్ బుక్ లో తగ్గించుకున్నామో అంత పాస్బుక్ తగ్గలేదు. క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తుందా, పాస్బుక్ ఎక్కువ చూపిస్తుందా? పాస్బుక్ ఎక్కువ చూపిస్తుంది సార్. పాస్బుక్ ఇంకా ఎక్కువ చూపిస్తుంది. క్యాష్ బుక్ మాత్రం ఫుల్ గా 11,514 తగ్గించేసాం. ఓకేనా. సో ఇప్పుడు ఆ డిఫరెన్స్ అమౌంట్ కి క్యాష్ బుక్ తక్కువ చూపిస్తుంది. మనం ఏం ఫైండ్ చేస్తున్నాం, పాస్బుక్ ఫైండ్ చేస్తున్నాం. సో ఏం చేయాలి,
యాడ్ చేయాలి సార్. యాడ్ చేయాలమ్మా. సో అమౌంట్ యాడ్ చేయాల్సింది 3699 డిఫరెన్స్. ఇలా మళ్ళీ బ్రాకెట్ లో రాసుకోండి. 11514 మైనస్ 7815. 7815. నెక్స్ట్ సార్ మళ్ళీ చెప్పండి. హలో అమ్మ, ఎవరైతే అడిగారు? సార్ మళ్ళీ చెప్పండి ఒకసారి అది. ఏదమ్మా 3699? ఎస్ సార్. ఓకే చూడమ్మా, బిజినెస్ లో క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ లో పాస్బుక్. ఓకేనా? నువ్వు చెక్ ఇష్యూ చేయగానే నువ్వు డెబిట్ చేస్తావా క్రెడిట్ చేస్తావా అమౌంట్? క్రెడిట్ చేస్తాను సార్. ఎంత క్రెడిట్ చేసావు అంటే 11514. ఓకేనా? పాస్బుక్ మనం చెక్ ఎంత అయితే ఇష్యూ చేసామో నెంబర్ ఆఫ్ చెక్స్ 2-3 చెక్స్ ఇష్యూ చేసి ఉంటాం. అందులో ఒక చెక్ 2 చెక్ వెళ్ళుంది. అమౌంట్ మాత్రం తగ్గింది 7815. ఇంకా తగ్గాల్సింది ఎంత ఉంది? 3699 తగ్గలేదు. తగ్గుంటే బాగుండు. సో ఇది తగ్గకపోవడం వల్ల పాస్బుక్ ఎక్కువ చూపిస్తుంది, క్యాష్ బుక్ తక్కువ చూపిస్తుంది. మనం ఫైన్ చేయాల్సింది అక్కడ ఏంటి? పాస్బుక్. సో తక్కువ చూపిస్తున్న క్యాష్ బుక్ దగ్గర నుంచి పాస్బుక్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలమ్మా? యాడ్ చేయాలి. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఓకే నెక్స్ట్. Dividends of rupees 25,000 collected by the bank and subscription of rupees 1,000 paid by it were not recorded in the cash book. అప్పుడు రికార్డ్ చేయలేదు, ఇప్పుడు రికార్డ్ చేద్దాం. కానీ డివిడెండ్స్ డైరెక్ట్ గా బ్యాంక్ లో కలెక్ట్ అయిపోవడం వల్ల బ్యాంక్ ఎక్కువ చూపిస్తుందమ్మా తక్కువ చూపిస్తుందా? ఎక్కువ చూపిస్తుంది సార్. సో బ్యాంక్ ఎక్కువ చూపిస్తుంది, క్యాష్ ఏమో తక్కువ చూపిస్తుంది. ఏం చేయాలి మరి అమౌంట్ ని? డిఫరెన్స్ యాడ్ చేయాలి సార్. సో 25,000 విల్ బి యాడెడ్. మరి బ్యాంక్ సబ్స్క్రిప్షన్ పే చేసిందంట, ఆ విషయం మనకు తెలియదు, మనం ఇంకా రికార్డ్ చేసుకోలేదు. సో సబ్స్క్రిప్షన్ పే చేసిన వల్ల 1000 రూపీస్ డిఫరెన్స్ ఎక్కడ ఎక్కువ చూపిస్తామా? క్యాష్ బుక్ లో ఎక్కువ చూపిస్తుంది సార్. క్యాష్ బుక్ లో ఎక్కువ చూపిస్తుంది. పాస్బుక్ పే చేస్తుంది కాబట్టి తక్కువ చూపిస్తుంది. మనం ఫైన్ చేస్తున్న పాస్బుక్. సో ఏం చేయాలమ్మా? లెస్ చేయాలి సార్. లెస్ 1000. నెక్స్ట్. One outgoing check of rupees 3,50,000 was recorded twice in the cash book. సో నార్మల్ గా అయితే 3,50,000 అవుట్ గోయింగ్ చెక్ కాబట్టి క్యాష్ బుక్ 3,50,000 తగ్గించాలి, పాస్బుక్ 3,50,000 తగ్గించాలి. ఇక్కడ బాగానే ఉంది, రెండు తగ్గినాయి, సమానం అయిపోయినాయి. కానీ క్యాష్ బుక్ లో ఇంకొకసారి 3,50,000 తగ్గించేసాం. ఇప్పుడు ఏది ఎక్కువ చూపిస్తుంది? పాస్బుక్ ఎక్కువ చూపిస్తుంది సార్. పాస్బుక్ ఎక్కువ చూపిస్తుంది. ఈ 3,50,000 తగ్గించడం వల్ల క్యాష్ బుక్ తక్కువ చూపిస్తుంది. సో క్యాష్ బుక్ నుంచి పాస్బుక్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలమ్మా? యాడ్ చేయాలి సార్. సో యాడ్ 3,50,000. మీరు చెక్ చేస్తుంది చూడండి, ద బ్యాలెన్స్ విల్ బి 12,53,619. ఫాస్ట్ చూడండి. వచ్చింది అందరికి 12,53,619 వచ్చింది సార్. ఓకే. సో ఎవరైనా రికార్డ్ చేసుకున్నారంటే ఫాస్ట్ రికార్డ్ చేయండి. నెక్స్ట్ టైంకి వెళ్దామమ్మా. సో ఇలస్ట్రేషన్ నెంబర్ 9. ఆకాష్, ఇలస్ట్రేషన్ నెంబర్ 9 చూసావు ఒకసారి? ఎస్ సార్. ఇలస్ట్రేషన్ నెంబర్ 9 చూస్తుంటే ఆల్రెడీ మనం చేసిన సమస్యను గుర్తొస్తాయి ఇంతకు ముందు. ఇలస్ట్రేషన్ నెంబర్ 9 చూడు ఒకసారి. ఎస్ సార్. సేమ్ మోడల్ ఒక సమ్ చేసాం మనం. ఎక్కడ చేసాం ఏంటో చూడు, ట్రై చేయి గుర్తు తెచ్చుకోవడానికి. క్యాష్ బుక్ లో చేసాం సార్. కాదమ్మా, ఇదే చాప్టర్ లో సేమ్ సమ్ మోడల్ చేసాం. బుక్ ఉందా ఇదే? టెక్స్ట్ బుక్ ఉందా లేదా? లేదు సార్, పీడిఎఫ్ లో చూస్తాం సార్. ఓకే ఓకే సరే అయితే. అమిత లేదనుకుంటా టైంకి. దిశా జైన్. ఎస్ సార్. అమ్మ ఇప్పుడు 9th సమ్ ఇంతకు ముందు మనం చేసామా సేమ్ మోడల్?
ఎస్ సార్, ఎంట్రీస్ చెక్ చేసాను సార్. ఎన్ని ఎక్కడ ఎంట్రీస్ ఏ సమ్ అది ఒకసారి ఓపెన్ చేయి. చూస్తున్నాను సార్. ఇల్లుస్ట్రేషన్ 1 సార్. నాకు ఇలస్ట్రేషన్ 1 కి ఇలస్ట్రేషన్ 9 కి డిఫరెన్స్ ఏమైనా ఉందా, లేదా రెండు ఒకటే మోడల్ చూసి చెప్పు ఒకసారి. ఇక్కడ క్లోజ్ అయిపోయింది అనుకుంటాను సార్. బుక్స్ అక్కడ కూడా క్లోజ్ అయింది. అక్కడ కూడా క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి మనకి. తెలియట్లేదా? నో సార్. ఎస్ మానస, మీ దగ్గర బుక్ ఉందా? ఎస్ మానస, లేదు సార్. మీ దగ్గర బుక్ లేదు. ఓకే సార్ ఇక్కడ మార్చ్ ఏప్రిల్ ఇచ్చారు సార్. అది చెప్పమ్మ డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ అది ఏంటమ్మా డిఫరెన్స్? మార్చ్ 2017 ది క్యాష్ బుక్ అండ్ ఏప్రిల్ 2017 ఇచ్చారు సార్. అది పాస్బుక్ ఏమో ఒక మంత్ది, క్యాష్ బుక్ ఏమో ఇంకో మంత్ ఇచ్చాడు, అవునా? ఎస్ సార్. ఇలస్ట్రేషన్ నెంబర్ 1 లో చూడు ఒకసారి, అక్కడ ఏమి ఇచ్చాడు? సేమ్ సార్, అక్కడ డేట్స్. పాస్బుక్ జనవరిదే, క్యాష్ బుక్ జనవరిదే. ఓకేనా? సో పాస్బుక్ అండ్ క్యాష్ బుక్ సేమ్ మంత్స్ అయినప్పుడు మనం ఏం చెక్ చేసాం? సేమ్ ఉన్నాయా లేవో అని చూసాం, అవునా? ఎస్ సార్. అంటే క్యాష్ బుక్ లో ఏదైతే రికార్డ్ అయిందో అది పాస్బుక్ లో సేమ్ అమౌంట్ రికార్డ్ అయిందా లేదా అని చూసాం, అవునా? ఎస్ సార్. ఓకే, మరి ఇక్కడ ఏం చూడాలి? సేమ్ ఉన్నాయా కాదు. థర్డ్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బుక్ మార్చ్ ఉంది కదా, ఎస్ సార్. థర్డ్ మంత్ లో ఏవైతే రికార్డ్ అయినాయో అవి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు నెక్స్ట్ మంత్ లో, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ లో నేను డిపాజిట్ చేశాను, బ్యాంక్ లో కూడా ఎప్పుడు డిపాజిట్ అయ్యి ఉండాలి? మార్చ్ లో డిపాజిట్ అయ్యి ఉండాలి. లేదు, మార్చ్ లో కాకుండా ఏప్రిల్ లో డిపాజిట్ అయింది అనుకో, మనం ఏంటి అక్కడ దాని అర్థం ఏంటి? మార్చ్ లో డిపాజిట్ అయింది, ఆ ఎండింగ్ కి నాట్ ప్రెజెంటెడ్, అవునా కదా? ఎస్ సార్. సో అలా చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఈ సమ్ని ఓపెన్ చేయండి అమ్మా. ఇలస్ట్రేషన్ నెంబర్ 9 ఓపెన్ చేయండి, చేద్దాం. దిశ చేయండి. ఎస్ సార్. ఇప్పుడు క్యాష్ బుక్ మార్చ్ లో ఉన్న ఎంట్రీస్ సేమ్ ఉండాలా, నెక్స్ట్ మంత్ లో కూడా సేమ్ ఉండకూడదా? ఉండకూడదు సార్. ఉన్నాయంటే అర్థం ఏంటి? డిఫరెన్స్ జరిగిందని, అవునా? ఎస్ సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిపాజిట్ చేస్తే అప్పుడు డిపాజిట్ జరగలేదు, లేదు ప్రజెంట్ మార్చ్ లో ఇష్యూ చేస్తే ఆ ఇష్యూ ఏప్రిల్ లో ఉందంటే మార్చ్ లో ఇష్యూ జరగలేదు, అంతే దాని అర్థం. ఎస్ సార్. సో ఒకసారి క్యాష్ బుక్ డెబిట్ సైడ్ అలాగే పాస్బుక్ క్రెడిట్ సైడ్ ఏమున్నాయమ్మా? సేమ్ అమౌంట్స్ ఏమున్నాయి? గోపాల్ సార్. గోయల్ సార్. గోయల్ 33,000. ఇంకేమున్నాయమ్మా? రామ్ సార్. రామ్ అమ్మ? లేదు సార్, రామ్ లేదు సార్. అదో పటేల్ సార్. అదొక్కటేనా? పటేల్ సార్. పటేల్ కూడా ఉన్నాడు 65,000. ఓకేనా? ఎస్ సార్. సో నేను తీసుకుంటాను బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ తీసుకుంటున్నానమ్మా. ఎంత ఇచ్చాడు అమౌంట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్? 60,000. ఓయ్, టోటల్ బ్యాలెన్స్ క్యాష్ బుక్ యొక్క బ్యాలెన్స్ ఎంత? 3,13,000. 3,30,000. ఫేవరబుల్ అన్ఫేవరబుల్? ఫేవరబుల్ సార్. ఫేవరబుల్. సో అందుకైనా పాజిటివ్ అమౌంట్ వేసుకున్నాను. సో మనకి ఇప్పుడు 2 అమౌంట్స్ తెలిసినాయి. ఏంటవి? చెక్స్ ఇష్యూడ్. ఓయ్ క్యాష్ బుక్ ఎక్కడ ఉన్నాయి అవి? క్యాష్ బుక్ ఎక్కడ ఉన్నాయి అవి? చెక్స్ డిపాజిట్. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ రికార్డెడ్ ఇన్ ద పాస్బుక్. సో రాస్తున్నానమ్మా, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్ ఇన్ బ్యాంక్. చెప్పమ్మా. చెక్ డిపాజిట్ చేసుకున్న బ్యాంక్ లోని, అర్థమైందా? సో బ్యాంక్ ఏమవుద్ది?
సారీ క్యాష్ ఏమవుతుంది ఇంక్రీజ్ అయిపోద్ది, బ్యాంక్ ఏమో తక్కువ చూపిస్తుంది. మనం ఫైండ్ చేస్తుంది ఏంటి? పాస్బుక్ సో ఏం చేయాలి? యాడ్ చేయాలి, లెస్ చేయాలా? లెస్ చేయాలి. సో లెస్ చేస్తున్నాను. 2 అమౌంట్స్ చెప్పావు నువ్వు. ఏంటో 2 అమౌంట్స్ 33,000 ఒకటి ప్లస్ ఇంకోటి ఎంత 65,000 ఒకటి. టోటల్ విల్ బి 98,000. అంతేనా? ఎస్ సార్. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తామంటే క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్ అలాగే పాస్బుక్ డెబిట్ సైడ్ చెక్ చేసి ఎన్ని అమౌంట్స్ ఉన్నాయో లేదు చూసి చెప్పు. రమేష్ సార్. రమేష్ ఏం చేసాడు రమేష్ ఆడు? చెక్ ఇష్యూ అయింది బట్ ఇంకా బ్యాంక్ లో ప్రెసెంట్ అవ్వలేదు. రాస్తాను. సో చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంట్. చెక్ ఇష్యూ చేయగానే క్యాష్ బుక్ ఏమైపోద్ది? క్యాష్ బుక్ తగ్గిపోతుంది, పాస్బుక్ ఎక్కువ చూపిస్తుంది సార్. మనం ఫైండ్ చేస్తుంది పాస్బుక్. సో ఏం చేయాలి? తగ్గించాలి సార్. తగ్గించాలా? యాడ్ చేయాలి సార్. క్యాష్ బుక్ చెక్ ఇష్యూ అవడం వల్ల తగ్గిపోద్ది, పాస్బుక్ ఎక్కువ చూపిస్తుంది. సో మనం ఫైండ్ చేస్తుంది పాస్బుక్ కాబట్టి ఏమవుతుంది? యాడ్ చేయాలి. సో యాడ్ 1,50,000. సో ద ఆన్సర్ విల్ బి 3,13,000 minus 98,000 plus 1,50,000 is equal to 3,65,000. ఓకేనమ్మా? ఎస్ సార్. సో 3,65,000 కరెక్టా కదా? మనకి అది తెలుస్తుంది బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. కరెక్టా కదా? మనకి అది తెలుస్తుంది. పాస్బుక్ లో చెక్ చేసుకోవచ్చు. పాస్బుక్ లో ఎక్కడ ఉంటది? బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. అది అంటే ఏంటి? లాస్ట్ మంత్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్, కరెంట్ మంత్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్. అది ఓపెనింగ్ బ్యాలెన్స్ 3,65,000. సరిపోయిందా? ఎస్ సార్. ఓకే. ఎవరికైనా డౌట్ ఉందా మా సమ్మ? అందరికి అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? అమ్మా అందరికి అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? అర్థమైంది. రఘురామ్ అర్థమైంది సార్. ఓకే ఓకే. సో ఇలస్ట్రేషన్ నెంబర్ 10 రాఘవేంద్ర ఉన్నాడా? చెప్తాడు. సో ఇలస్ట్రేషన్ నెంబర్ 10 చెప్పమ్మా. When Nikki and Co received a bank statement showing a favorable balance of 10,39,200 for the period ended on 30th June 2017, this did not agree with the లాస్ట్ లో ఏం చెప్పాడమ్మా? balance as లాస్ట్ లో ఏమడిగాడు చెప్పు. అంటే ఓన్లీ నేను ప్రిపేర్ చేస్తాను. ఇంకా ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అన్నాడు. ఓన్లీ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అంతే. ఇంకా మనకి అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో ఏమి ఇంకా డౌట్ రాకూడదు. నేను డైరెక్ట్ గా ఏమడిగాడు? ఓన్లీ బీఆర్ఎస్. నేను బీఆర్ఎస్ పే చేస్తాను. అది ఏం అడగకపోతేనే రెండిట్లో ఏదో ఒకటి ఎగ్జంప్షన్ తీసుకోవాలి మనం. అవునా? మనకి ఇచ్చింది ఏంటి? బీఆర్ఎస్ ఫైల్. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇచ్చాడు. ఎంత అమౌంట్? 10,39,200. 10,39,200. ఓకే. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చేద్దాం. చదువు. A deposit of 3,09,200 paid on 29 June 2017 had not been credited by a bank until 1st July 2017. అంట అది మనం ఏదో డిపాజిట్ చేసింది 29th అయినా 1st July వరకు అది ఇంకా రికార్డ్ అవ్వలేదు. అంటే ఈ మంత్ ఎండింగ్ అయ్యిందా అవ్వలేదా? అవ్వలేదు సార్. అంటే డిపాజిట్ చేయగానే నా క్యాష్ బుక్ పెంచేసుకుంటాను, పాస్బుక్ లో అవ్వలేదు. మనం ఫైండ్ చేస్తుంది ఏంటి? క్యాష్ బుక్ సార్. అప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో అమౌంటింగ్ యాడ్ చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్. సో యాడ్ చేస్తున్న అమౌంట్ ఎంతది? 3,09,200. నెక్స్ట్ On 30th March 2017, the company had entered into a hire purchase agreement to pay by bank. Order a sum of 3 lakh on the 10th of each month, commencing from April 2017.
No Hmm. entries had been made in cash book. మనం చెప్పేసాం పెద్ద పోటుగాళ్ళు లాగా ఏమని, ఒరే నేను హైర్ పర్చేస్ తీసుకున్నాను నాకు చెప్పుకో నువ్వు కట్టేయని. మనం కట్టేయమన్నప్పుడు మనం కూడా ఏం చేయాలి, ఎవరు ఎప్పుడెప్పుడు కడుతున్నాడో మనం కూడా రికార్డ్ చేసుకుంటూ ఉండాలి, అవునా? Yes, sir. కానీ ఎప్పటి నుంచి అంటే 30th March ద కంపెనీ ఎంటర్డ్ టు పర్చేజ్ అండ్ ఆర్డర్. ప్రతి మంత్ కి 10th ఆఫ్ ఈచ్ మంత్ కట్టేయమని చెప్పాం, అవునమ్మా? అంటే Yes, sir. ఏప్రిల్ 10th, మే 10th, ఏప్రిల్, మే, జూన్ 10th, అంతేనా? Yes, sir. మరి జూన్ 10th మరి మనం కూడా ప్రిపేర్ చేసిన జూన్ లోనే, అంటే జూన్ టైం కి ఎన్ని మంత్స్ గ్యాప్ ఉండిపోయింది? 3 months గ్యాప్ 3 ఉండిపోయింది. months. 3 months ఇంటూ 3 3 lakhs. lakhs. సో టోటల్ అమౌంట్ ఎంత మరి? 9 lakhs. 9 lakhs. చెప్పు, ఈ 9 lakhs ఎక్కడ తగ్గిపోయింది? Passbook లో తగ్గిపోయింది. పాస్బుక్ లో తగ్గిపోయింది, క్యాష్ బుక్ లో మాత్రం తగ్గలేదు. మరి ఏం చేయాలి? యాడ్ చేయాలి సార్ క్యాష్ బుక్. సో యాడ్ ఏం రాద్దాం దీనికి? పేమెంట్స్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. ఓకేనా? పేమెంట్స్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. నెక్స్ట్, A customer of the firm who received a cash discount of 4% on his account of 4 lakhs paid the firm a check on 12th June. The cashier erroneously entered the gross amount in the bank column of cash book. అంటే ఏంటమ్మా? అది అతను మనకు 4 lakhs పే చేయాలి సార్. ఓకే, మనకు 4% క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాం. అంటే ఎంత? 16,000. 16,000 ఇచ్చాం. ఓకే, మనం ఎంత రికార్డ్ చేసుకోవాలి మన బుక్స్ లోని? 3,84,000. రికార్డ్ చేయాలి. కానీ ఆడ ఎంత రికార్డ్ చేస్తాడంట? 4 lakh రికార్డ్ చేస్తారు. ఎలా చెప్పాను 4 lakhs రికార్డ్ చేస్తాడని? కింద రాసేకొచ్చే మొత్తం గ్రాస్ అమౌంట్ అన్నాడు అక్కడ. ఓకేనా? గ్రాస్ అమౌంట్ అంటే ఏంటి? టోటల్ అమౌంట్. సో అనవసరంగా క్యాష్ బుక్ ఎక్కువ రికార్డ్ చేస్తాడా లేదా? సో క్యాష్ బుక్ ఎక్కువైపోయింది. సో క్యాష్ బుక్ ఎక్కువైపోయింది, పాస్బుక్ ఏమో తక్కువ ఉంది. ఓకేనా? సో మనం ఏం చేయాలి? ఫైండ్ చేస్తే క్యాష్ బుక్ కాబట్టి యాడ్ చేయాలి. సో యాడ్ ఏమన్నా అర్థం? డిస్కౌంట్ రాంగ్లీ డెబిటెడ్ కదా, రాంగ్లీ డెబిటెడ్ ఇన్ క్యాష్ బుక్. ఓకే, నెక్స్ట్. Bank charges amounting 3,000 had not been entered in cash book. సో క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వదు కాబట్టి క్యాష్ బుక్ ఎలా చూపిస్తుంది? ఎక్కువ చూపిస్తుంది సార్. పాస్బుక్ ఎలా చూపిస్తుంది? తక్కువ చూపిస్తుంది. యాడ్ చేయాలి. ఏది కాన్స్టెంట్ అమ్మా? క్యాష్ బుక్ కాన్స్టెంట్. సో యాడ్ ఏంటి? బ్యాంక్ చార్జెస్. ఎస్ సార్. బ్యాంక్ చార్జెస్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. ఎంత అవి? 3,000. నెక్స్ట్. On 20th June, a customer of the company directly deposited the amount in the bank, but no entry had been made in cash book. డైరెక్ట్ గా డిపాజిట్ చేస్తే పాస్బుక్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుతుంది సార్. క్యాష్ బుక్ తక్కువ చూపిస్తుంది. మనం ఏం ఫైండ్ చేస్తున్నాం? క్యాష్ బుక్. ఏం చేయాలి ఇప్పుడు? అమౌంట్ ని మైనస్ చేయాలి సార్. సో లెస్ డైరెక్ట్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. ఎంతమ్మా? 4 lakh. 4 lakhs. నెక్స్ట్. 11,200 paid into bank had been entered twice in cash book. మనం పేమెంట్ చేస్తే క్యాష్ బుక్ తగ్గింది, పాస్బుక్ తగ్గింది, బాగానే ఉంది. కానీ క్యాష్ బుక్ లోని ఇంకొకసారి మైనస్ చేస్తామంట. మనం ఫైండ్ చేస్తుంది ఏంటి? క్యాష్ బుక్ సార్. అప్పుడు ఏం చేయాలి? లెస్ చేయాలి. లెస్ 11,200. లెస్ 11,200. 11,200 పెయిడ్ ఇంటూ బ్యాంక్ అమ్మా. సారీ అమ్మా, పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటది. మనం పేమెంట్ చేయలేదు. పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే డిపాజిట్. అది అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 11,200 పెయిడ్ టు రాఘవేంద్ర అంటే అది పేమెంట్. ఇదేంటి? పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే ఏంటి? డిపాజిట్. ఓకేనా? సారీ. సో పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే డిపాజిట్ 2 times పెరిగిపోయింది. ఎక్కడ? క్యాష్ బుక్ లో. అంటే పాస్బుక్ పెరిగింది, క్యాష్ బుక్ పెరిగింది, క్యాష్ బుక్ కొంచెం ఎక్కువ పెరిగింది. అదవుతుంది మనం ఫైండ్ చేస్తున్న క్యాష్ బుక్. సో ఏం చేయాలి? యాడ్ చేయాలి, లెస్ కాదు. సో యాడ్ అదేమి చెక్ కదా, చెక్ డిపాజిటెడ్ ట్వైస్ ఇన్ క్యాష్ బుక్. ఎంత? 11,000. నెక్స్ట్.
A debit of 11 lakh appeared in bank statement for an unpaid check, which had been returned locked out of date. The check had been redated by customer and paid into bank again on 4th July. పెయిడ్ ఇంటూ బ్యాంక్ అగైన్ ఆన్ 5th July. మనకు కావాల్సింది ఎప్పటికి 30th June లోపు 30th June కి ఏమైంది అది? ఇంకా మనకు పే చేయలేదు సార్. మనకి పే అవ్వలేదు. మనకి పే అవ్వకపోతే పాస్బుక్ ఎక్కువ చూపిస్తుందా తక్కువ చూపిస్తుందా? తక్కువ చూపిస్తుంది సార్. క్యాష్ బుక్ ఎలా చూపిస్తుంది? ఎక్కువ చూపిస్తుంది సార్. క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తుంది. ఏది కాన్స్టెంట్? క్యాష్ బుక్ కాన్స్టెంట్. ఏం చేయాలి? యాడ్ రిటర్న్డ్ చెక్. ఓకేనా? రిటర్న్డ్ చెక్ యాజ్ outdated or out of date. It will be 11 lakhs. So balance as per cash book is equal to entama 29,78,600. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా మీ సమ్లో? ఇల్లస్ట్రేషన్ నెంబర్ 10 ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే. సో ఆల్రెడీ నేను ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4 సమ్స్ ఏమన్నానమ్మా? సో ఈరోజు 11, 12, 13 ఇంకో 3 సమ్స్ ఉన్నాయి అంతే. 11, 12, 13 కూడా ఈరోజు ఇంట్లో చేసుకుంటండి. టెక్స్ట్ బుక్ లో లేదు సార్. 11, 12, 13 మీ టెక్స్ట్ బుక్ ఎన్ని ఉన్నాయి? 10 వరకు ఉన్నాయా? ఉన్నాయి సార్. సో ఓకే, ఇల్లస్ట్రేషన్ 10 అయితే అయిపోయినాయి. సో రేపు క్లాస్ లో మనం ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2, 3, 4 డిస్కస్ చేసుకుని నెక్స్ట్ చాప్టర్కి వెళ్తాం. నెక్స్ట్ చాప్టర్ విల్ బి ఇన్వెంటరీ. అమ్మ ప్రాక్టీస్ క్వశ్చన్ 1, 2, 3, 4 లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, లేవు కాబట్టి రేపు ఒక్కసారి డిస్కస్ చేసుకొని ఫాస్ట్ గా ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4 డిస్కస్ చేసుకొని నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.